అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవికి రాజు సింహం. ఒకరోజు సింహం అలసిపోయి పడుకుని ఉండగా ఒక ఎలుక అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఒక శబ్దం చేస్తూ ఉండేది. ఆ శబ్దంకి సింహంకి మెలకువ వస్తుంది. అప్పుడు ఎలుకను పట్టుకుని, ఏ ఎలుక, నేను నిన్ను తినేస్తాను అని అంటుంది. అప్పుడు ఎలుక, క్షమించండి సింహం రాజా, నన్ను విడిచిపెట్టండి, భవిష్యత్తులో మీకు నా అవసరం రావచ్చేమో కదా అని అంటుంది. ఎలుక మాటలకు సింహం నవ్వుకుని ఎలుకని విడిచిపెడుతుంది. ఒకరోజు సింహం నడుస్తూ ఉండగా వేటగాళ్ళ వలలో చిక్కుకుంటుంది. అది ఎంత ప్రయత్నించినా పాపం బయటికి రాలేకపోతుంది. అటువైపుగా ఆ రోజు ఎలుక వస్తుంది. సింహంని చూసి సింహం దగ్గరికి వెళ్ళి ఆ వలని తన పళ్ళతో గట్టిగా కొరికి సింహంని విడిపిస్తుంది. అప్పుడు సింహం, నిజమే ఎలుక, ఇవాళ నీ అవసరం నాకు పడిందే అని చెప్పి నవ్వుతుంది. బయటికి విడిపించినందుకు చాలా కృతజ్ఞతలు అని కూడా చెప్తుంది. అప్పటి నుంచి సింహం ఎలుక హాయిగా నివసిస్తూ ఉండేవి.